రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆర్డీఓలు, కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్రెడ్డిలతో కలిసి హైదరాబాద్ నుండి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో క్రమ పద్ధతిలో నిర్వహించేలా ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తక్షణమే రంగంలోకి దిగాలని, ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులు ఎప్పటికప్పుడు పంపించాలని అన్నారు. వెంటనే జిల్లా గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని, నామినేషన్లు స్వీకరించేందుకు అవసరమైన నామినేషన్ పత్రాలు, సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని అన్నారు. అలాగే కౌంటింగ్కు సంబంధించి ఆయా మున్సిపాలిటీల వారీగా వార్డులు, అవసరమైన టేబుల్స్లపై ఆయన సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ సెంటర్లను మరోసారి పరిశీలించాలని అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలోనే మీడియా కేంద్రం సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక వార్డు పరిధిలో ఎక్కువ ఓట్లు ఉన్న చోట ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని నామినేషన్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని, ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలను సైతం విజయవంతంగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులకు తావివ్వకుండా చూడాలని కోరారు. రాష్ట్ర డీజీపీ బి శివధర్రెడ్డి మున్సిపల్ ఎన్నికల శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలకు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.